హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యూస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో ఈరోజు స్పెషల్ ఏంటంటే, నేను దివాళీ షాపింగ్ చేశాను అనమాట రీసెంట్లీ. సో నేను దివాళీ కోసం ఇంటి కోసం డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి కొన్నాను. సో మన అందరు తెలుసు దివాళీ అంటే ఫుల్ ఆఫ్ లైట్స్, దియాస్ అలాంటివి ఉంటాయి అండ్ చాలా డెకరేటివ్గా చేస్తాం మనం అందరం. సో నేను కూడా అంతే. నేను కూడా ఈసారి చాలా బాగా చేయడానికి నేను కూడా కొన్ని షాపింగ్ చేశాను అనమాట. సో మీ అందరితో షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకేంటి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ దియాస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది ఇలాంటి ప్యాటర్న్. సో రెగ్యులర్గా మనం అయితే క్లే దియాస్ చూస్తాం కదా. సో దానికి లైక్ పెయింట్ అలాంటివి ఉంటాయి. సో ఇలాంటి ప్యాటర్న్లో నేనైతే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట. నాకు ఇలాంటివి చాలా ఇష్టము. సో మీరు గమనిస్తే ఇక్కడ లైక్ పర్ల్స్ డిజైన్స్ ఉన్నాయి దీని మీద. సో వైట్ కలర్ పర్ల్స్, గ్రీన్ అండ్ యెల్లో, అండ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు రెడ్ క్లాత్ యూజ్ చేశారనమాట టు మేక్ దిస్ దియా. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. ఇక్కడైతే మనం దియా పెట్టుకుంటాము, క్యాండిల్ దియా అట్లాంటివి. అండ్ ఇదంతా మిర్రర్ వర్క్తో పాటు ఉంది. సో నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటివి. సో లైక్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ దాంతోపాటు నాకు ఎలాంటివి అంటే కలర్ఫుల్గా ఉండాలి దివాళీ రోజు అని చెప్పి. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. సో వాళ్ళు ఇట్లా క్లాత్ ఇట్లా టెక్స్చర్తో ఇలా డిజైన్ చేశారు అండ్ ఇట్లా ఉంది. సో ఇదైతే డెఫినెట్గా నేను పేరులో కొన్నాను అనమాట. సో ఇలా ఉంది రెండువి. సో మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి. ఇది అయితే ఫస్ట్ మోడల్ అనమాట దియాస్ది. సో ఎవ్రీ ఇయర్ మనం అనుకుంటాం కదా ఈ ఇయర్ కొత్తగా చేయాలని చెప్పి. సో నేను అంతే. సో ఎవ్రీ ఇయర్ నా దగ్గర ఉండేవి క్లే దియాస్, మట్టి దియాస్ అంటాం కదా మనం ఇంట్లో, దాంట్లోనే ఐ విల్ సెలబ్రేట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఈసారేమో ఇంకా కొత్తగా చేయాలి అండ్ న్యూ ఇయర్ 2025 మళ్ళీ కొత్తగా చేయాలి అండ్ చాలా లైక్ డెకరేటివ్గా చేయాలని చెప్పి నేను ఇట్లా కొన్నాను అనమాట. అండ్ మూవింగ్ ఆన్, ఇంకోటి ఏంటంటే మనము దివాళీకి ఇట్లా ఫెస్టివల్స్కి మనం ఇట్లా తోరణం పెట్టుకుంటాం కదా. సో తోరణంతో పాటు హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి కదా మార్కెట్లో. సో నేను ఈసారి అయితే ఇంకా హ్యాంగింగ్స్ కొందాము, కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్పి. సో ఈసారి అయితే నేను ఇట్లా హ్యాంగింగ్స్ కొన్నాను అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. సో దీనికి ఇట్లా హుక్ ఇస్తున్నారు. సో ఈ హుక్ ఉంటుంది. సో మనం అయితే అక్కడ నేల్లో బాల్ మీద ఈ హుక్లో జస్ట్ అటాచ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇలా తోరణం ఉన్నాయి. అండ్ దీనికి హైలైట్ అంటే స్పెషల్ ఏంటంటే ఇది కవ్ అనమాట, ఆవు. సో నాకైతే ఇంకా పర్సనల్ లైక్ ఆవు ఇట్లా ఉంది కాబట్టి నాకు ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చేసింది. సో మనం జనరల్గా చూస్తే ఇట్లా ఆవు లాంటివి ఇట్లా ఫెస్టివల్స్కి, హౌస్ వార్మింగ్కి, గృహప్రవేశానికి పెట్టుకుంటాం కదా డిజైన్స్. సో ఇలా వాళ్ళు దివాళీ డిజైన్లో కూడా ఇచ్చారనమాట. అండ్ ఈ డిజైన్ మొత్తం ఎలా అంటే ఇట్లా వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి, వైట్ కలర్ పర్ల్స్ అండ్ దాంట్లో పింక్ కలర్ బాల్ ఇట్లా కలర్ఫుల్ ఇట్లా పెట్టారు వాళ్ళు. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇట్లా ఆవు ఉంది. సో నేను దగ్గరగా చూపిస్తాను మీకు. సో ఈ ఆవు కూడా ఎట్లా ఉందంటే ఇట్లా డిజైన్ చేసి దీంట్లో కూడా ఇట్లా స్టోన్స్ వరకు ఇచ్చారు. అండ్ కింద ఏమో మళ్ళీ చిన్న చిన్న పర్ల్స్ అట్లా పెట్టారు. చాలా చాలా గార్జియస్ అనిపించింది నాకైతే. సో ఇది అయితే ఫుల్ ఇట్లా నాకైతే ఇంకా ఫెస్టివల్ వైజ్ ఆల్రెడీ వచ్చేసింది ఈ పార్సల్ చూడగానే. సో మీ అందరికి ఎలా అనిపించింది చెప్పండి నాకు కామెంట్స్లో. సో ఇదైతే ఫస్ట్ ఇట్లా ఈ హ్యాంగింగ్ అయితే మనం బేసిక్గా లైక్ దేవుడి ఇంట్లో లేకపోతే ఇంకా లివింగ్ స్పేస్లో కూడా ఎక్కడైనా ఎంట్రన్స్లో అట్లా చేయొచ్చు కదా. సో మనం నార్మల్గా రెగ్యులర్గా తోరణాలు పెడతాం కదా, దాంతోపాటు ఇట్లా సైడ్స్కి ఇట్లా పెట్టచ్చు. సో అలా అని చెప్పి కొనుక్కున్నాను అనమాట. సో ఇట్లా ఉంటుంది ఎంత గార్జియస్ కదా. లైక్ నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ఏదైనా చేయాలి అండ్ ఇట్లా పాజిటివ్ వైబ్స్ వస్తుంది కదా. సో మీ అందరికీ ఎలా అనిపిస్తుంది చెప్పండి. లైక్ బేసిక్గా ఇట్లా ఫెస్టివల్ కోసం మనం షాపింగ్ చేస్తే మనకు కూడా ఆల్రెడీ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందో పండగ అని చెప్పి. సో నాకు కూడా అంతే, లైక్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ దివాళీ అనమాట. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ పర్చేస్డ్ అనదర్ సెట్ అనమాట, ఇంకో సెట్ దియాసే. సో ఇది కూడా ఇంకా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ దిస్. సో లీవ్ షేప్లో ఐ షో యూ ఇన్ దిస్ కలర్, ఇట్ సైడ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. సో ఇట్లా ఉందని చెప్పి ఎంత బ్యూటిఫుల్ కదా. సో ఇది ఎట్లా అంటే లీఫ్ డిజైన్ మీద వాళ్ళు పెట్టారు. సో ఇక్కడైతే మీరు చూస్తే మళ్ళీ సేమ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు మొత్తము కార్నర్స్కి. ఇక్కడ స్టోన్ వర్క్ కింద, ఇక్కడ స్టోన్ వర్క్ అండ్ ఇక్కడేమో దియా పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిర్రర్ వర్క్, పర్ల్స్ అట్లా ఉన్నాయి. చాలా చాలా గార్జియస్. జస్ట్ ఇట్లా పెట్టుకొని చూస్తేనే ఎంత బాగుంది అసలు. నాకైతే వావ్ అట్లా అనిపిస్తుంది.
ఇట్లాంటివి చూస్తే అసలు ఎప్పుడెప్పుడు దియా పెట్టి ఇంటి మొత్తం డెకరేట్ చేయాలని ఉంది నాకైతే. సో మీ అందరికీ దివాళీ ఒక లైక్ విచ్ ఫెస్టివల్ యూ లైక్ అంటే నాకు పర్సనల్గా అంటే డెఫినెట్లీ లైట్స్ దియాస్ అట్లా ఉంటాయి కదా. సో నాకైతే ఇంకా మంచి డెకరేట్ చేయాలి ఇల్లుని. అండ్ నైట్లో అయితే ఆ ఫైర్ వర్క్స్ అసలు క్రేజీగా ఉంటాయి. సో నాకైతే చాలా పర్సనల్గా దివాళీ కూడా చాలా లైక్ వన్ ఆఫ్ ద లైక్ ఫేవరెట్ ఫెస్టివల్స్ అనమాట. సో ఇక్కడేమో క్యాండిల్ పెడతాం మనం. సో ఇట్లా ఒక సెట్ అండ్ సెట్ కాబట్టి సో ఇది 2 ఇట్లా కొన్నాను అనమాట. అండ్ సో ఇవి వన్ ఆఫ్ ద పేర్ అనమాట టు కీప్ ఇన్ ద హౌస్. సో ఇది ఇలా అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది దీనికి. సో మళ్ళీ వాళ్ళు ఇట్లా క్లాత్స్గా అట్లా పెట్టి ఇట్లా ఇచ్చారనమాట. సో ఎంత నాజుక్ అంటే ఎంత థిన్ డిజైన్, ఎంత సన్న డిజైన్, ఎంత డెలికేట్ ఉంది అంటే చూడ్డానికి దిస్ ఇస్ లైక్ ఫిక్స్డ్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎట్లా అంటే ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది కదా. సో అలా అని రియలీ అప్రిషియేట్ అనమాట. వాళ్ళు ఎంత కష్టపడి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. మీ అందరికీ ఈ డిజైన్ ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇది ఎక్కడ కొన్నాను అండ్ ఇది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో బేసిక్గా నేను ఇది అయితే ఇండియాలో నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏమో అహ్మదాబాద్ నుంచి నాకు ఇది పంపించారు. సో ఇదైతే ఒక లైక్ నేనైతే ఇంకా చాలా కొనుక్కున్నాను అనమాట. ఇది చూపిస్తాను మీకు. సో ఇదంతా కెనడాది ఏం కాదు, నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను దివాళీ కోసం స్పెషల్గా అని చెప్పి. సో ఇదైతే మెయిన్ అది. అండ్ దాని తర్వాత మనం ఇంట్లో ఎప్పుడైనా దేవుడి ఇంట్లో చూస్తాము లైక్ శుభలాభని రాస్తాం కదా, చాక్ పీస్తో పాటు, రంగోలీతో పాటు, ముగ్గుతో పాటు. సో అలా ఇక్కడ ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఇట్లా లైక్ మార్కెట్లో మనం చూస్తాం కదా, లైక్ మనకి ఇట్లా డిజైన్గా రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయని చెప్పి. సో నాకు ఈ సారీ అయితే ఎంత బ్యూటిఫుల్ దొరికిందంటే మీకు చూపిస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఇట్లా. సో ఇది కీచెన్ కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ అదే లైక్ మీకు హ్యాంగింగ్ చూపించాను కదా ఇందాక హ్యాంగింగ్. సో ఇట్లా ఉంది కదా హుక్. సో అలాగే మనం ఇది కూడా దేవుడి ఇంటి దగ్గర అట్లా హ్యాంగ్ చేయొచ్చు కింద కూడా. అంటే ఎవరైనా కింద పెడితే దేవుడు ఐ మీన్ లైక్ ఆన్ ద స్టూల్ అట్లా పెడితే అండ్ ఏమో ఇంకా వాల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో ఇదేమో శుభ అని ఇట్లా రాసి ఉంది అండ్ ఇట్ సైడ్ ఏమో లాభ అని రాసి ఉంది. సో ఇట్లా శుభ లాభ అని మనం కంపల్సరీ దేవుడి దగ్గర పెడతాం కదా. సో అలా అని చెప్పి ఈసారి నాకు ఇది దొరికింది లక్కీగా ఆ షాపింగ్ చేసేటప్పుడు. సో నేను ఇంకా వెయిట్ చేయడానికి ఏం లేదు, కొనేసానని చెప్పి కొనేసాను. సో ఇది ఇట్లా ఉంది డిజైన్, మీకు చూపిస్తాను దగ్గరుండి. సో ఇట్లా ఉంది డిజైన్, రెడ్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్. ఇంకా రెడ్ కలర్ అంటే మన అందరు తెలుసు, ఇంకా శుభం, అది ఇంకా గుడ్ లక్ కలర్ మనందరిలో, మన హిందుత్వంలో. సో అలా అని చెప్పి ఇది రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇట్లా అండ్ మళ్ళీ ఇట్లా చిన్న బెల్ లాగా ఇచ్చి ఇట్లా పర్ల్స్తో ఇట్లా డెకరేట్ చేశారు. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సేమ్ ఇట్లా ల్యాబ్లో కూడా అట్లానే లుక్ వచ్చింది. సో ఇదేమో ల్యాబ్ లుక్. నాకైతే పర్సనల్గా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇదైతే శుభలాభు. సో వన్ ఆఫ్ ద డిజైన్స్, వన్ ఆఫ్ ద వెరైటీ నేను కొన్నవి. అండ్ దాని తర్వాత నేను ఇట్లా ఇది కూడా కొన్నాను అనమాట. సో మనం బేసిక్గా ఎప్పుడైనా దివాళీలో మనం గమనిస్తే మనము ఇట్లా సింగిల్ దియాస్తో పాటు పంచ దియాస్ కూడా పెడతాం కదా, పంచముఖి దియాస్ కూడా అంటాము మనము కొన్ని ప్రాంతంలో. సో అలా అని ప్రాంతాల్లో. సో అలా అని చెప్పి ఇది కూడా ఒకటి కొన్నాను. ఎంత బ్యూటిఫుల్ కదా, లైక్ ఇట్స్ వెరీ 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 గార్జియస్. లైక్ ఏది చూస్తే కూడా నాకైతే అసలు లైక్ ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ అనమాట. లైక్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి నేను లైక్ ఆర్డర్ పెట్టినవి. అండ్ లైక్ ఐ జస్ట్ కాంట్ స్టాప్ లుకింగ్ ఎట్ ఇట్ అనమాట, ఎంత బ్యూటిఫుల్ ఉందని చెప్పి. సో ఇదైతే మొత్తం మీరు చూస్తే వాళ్ళు పర్ల్స్తో డిజైన్ చేశారు పర్ల్స్తో. సో ఇట్లా ఉందన్నమాట డిజైను. మీ దగ్గర నుంచి చూస్తే కింద ఏమో వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి, మళ్ళీ దానికి ఇట్లా డిజైన్ పెట్టారు వాళ్ళు. పైన ఏమో ఇట్లా పెద్ద వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి, ఇట్లా 5 ఉన్నాయి దియా పెట్టుకోవడానికి. మళ్ళీ ఇట్లా సైడ్లో పేస్టల్ కలర్, పింక్ కలర్ ఇట్లా యూజ్ చేసి ఇట్లా కుందన్ వర్క్తో చేశారు కదా. నాకైతే అసలు ఎంత హైలైట్గా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే ఐ కెన్ స్టిల్ ఇమాజిన్ అనమాట ఇప్పుడు నుంచి ఇక్కడ దియాలు పెట్టి నైట్లో ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందని చెప్పి. సో ఇది ఇట్లా ఉంది. అండ్ ఫినిషింగ్ దీంట్లో బ్యాక్ సైడ్లో ఏమో ఇట్లా ఇచ్చారు వాళ్ళు, ఇట్లా కాపరిష్ ఇట్లా ప్లేట్లు అట్లాంటివి. సో ఇది ఇట్లా. సో ఇట్లాంటివి డిజైన్స్ అయితే మనం లివింగ్ స్పేస్లో, వాక్వేస్లో, ఎంట్రీస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సో నేను కూడా అదే కాన్సెప్ట్ అనుకొని ఇది కొన్నాను. నాకు చాలా టైం నుంచి ఉండే అనమాట ఇట్లాంటివి ఉండాలి. సో మామూలుగా మనం ఇట్లా
చిన్న చిన్న దియాలు కొంటాం కదా క్లేవి. సో దాంతోపాటు ఈసారి అయితే ఇలాంటివి కూడా కొన్నాను. ప్లస్ నాకు ఇట్లాంటివి కూడా కావాల్సిందే చాలా టైం నుంచి. సో ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా అని చెప్పి, అండ్ ఒకటేసారి మనం 5 దియాస్ పెట్టుకోవచ్చు అని. సో ఇది ఒక డిజైన్, ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇట్స్ నాట్ టూ బిగ్ ఆల్సో. నా చేతిలో ఎట్లా కనిపిస్తుంది కదా అలానే ఉంది, ఇది స్మాల్ సైజు. సో ఇట్లానే ఇలాంటివే నేను ఇంకా కొన్నాను అనమాట, చూపిస్తున్నాను మీకు. సో ఎస్, మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి ఈ డిజైన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట. అండ్ ఇంకో డిజైన్ ఏమో సేమ్ కాన్సెప్ట్లో కొన్నాను, కాకపోతే డిఫరెంట్ కలర్ అండ్ ఆబ్వియస్గా డిఫరెంట్ డిజైన్. కాన్సెప్ట్ అయితే సేమ్ పంచముఖి డిజైన్ లాగానే. సో ఇది ఇంకో కలరు, వావ్ కదా, చాలా బ్యూటిఫుల్ కదా. సో ఇది ఇంకో కలర్. సో ఇది గ్రీన్ కలర్లో, ఇందాక మనం చూసింది పేస్టల్ కలర్లో వచ్చింది కదా, ఇది గ్రీన్ కలర్లో. ఇంకా గ్రీన్ కూడా మనకి చెప్పేది అవసరమే లేదు, రెడ్ గ్రీన్ అట్లాంటివి అంతా గుడ్ లక్ మంచి శుభ కలర్స్ చెప్తాం కదా మనం, అలా ఉంది. సో దీనికి మీరు గమనిస్తే ఇట్లా లోటస్ ప్యాటర్న్ డిజైన్ చేశారు వాళ్ళు. సో ఇట్లా లోటస్ చేసి ఇట్లా 5 దియాస్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా, మధ్యలో ఒకటి అండ్ 4 సైడ్స్లో 4 ఉన్నాయి. అండ్ దీనికి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా వెల్వెట్ డిజైన్ అనమాట. సో ఇది సాఫ్ట్గా వెల్వెట్ క్లాత్ వాళ్ళు యూజ్ చేశారు. చాలా చాలా నాకు నచ్చింది ఈ కాన్సెప్ట్. అండ్ దీనికి కూడా మళ్ళీ మీరు చూస్తే ఇట్లా పర్ల్స్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ డిజైన్డ్ విత్ ఇట్లా బాల్స్తో పాటు. అండ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది అసలు నెక్స్ట్ లెవెల్, అసలు హైలైట్ ఈ డిజైన్. బికాజ్ మనం కంపేర్ చేసి చూస్తే ఇది వేరే డిజైన్ మళ్ళీ, అండ్ ఇది ఇంకో డిజైన్. సో దిస్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అండ్ నాకు ఇట్లా డిజైన్ చాలా నచ్చింది బికాజ్ లోటస్ ఉన్నాయి దీంట్లో మీరు చూస్తే. సో లోటస్ అయితే ఇంకా ఫ్లవర్స్ అసలు డెఫినెట్గా రంగోలీ లాంటివి, దియాస్ లాంటివి డిజైన్స్లో ఇట్ విల్ బి వెరీ హైలైట్ కదా. సో ఇది ఒక డిజైన్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇది ఏమో కార్డ్బోర్డ్ మీద ఉంది. సో ఇట్లా వాళ్ళు బేస్ లాగా పెట్టుకున్నారనమాట కార్డ్బోర్డ్, అండ్ ఇట్లా ఉంది ఫినిషింగ్. అండ్ పైన ఏమో ఇట్లా ఉంది డిజైన్. సో దీన్ని కూడా వాళ్ళు మీకు చూపిస్తే దగ్గర నుంచి ఇట్లా ఉందన్నమాట. సో వాళ్ళకి చమ్కీలు అట్లా పర్ల్స్ అన్నీ కలిపి వాళ్ళు అట్లా డెకరేట్ చేశారంట. చాలా హార్డ్ వర్క్ చేశారు నాకైతే అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇట్ టేక్స్ టైం కదా అండి. లైక్ అంతా మనం డెకరేట్ చేసి అంతా నీట్గా ఆర్గనైజ్ చేసి ఇట్లా డిజైన్లో పెట్టి అట్లా దివాళీ కోసం యూజ్ చేయాలని చెప్పి. సో నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా. సో మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ నాకు చెప్పండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిజైన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ డిజైన్ కూడా. ఐ విల్ షో యూ. సో మనం ఇట్లా నార్మల్గా ఫ్లవర్స్తో అరేంజ్ చేస్తాం కదా, ఇట్లా రోజ్ ఫ్లవర్స్, రోజ్ పెటల్స్ అట్లాంటివి. సో ఇట్లానే కాన్సెప్ట్లో వీళ్ళు డిజైన్ చేసేసారనమాట. సో ఇది ఎంత బ్యూటిఫుల్ కదా. ఐ విల్ షో యూ లైక్ దిస్ కెమెరాలో. సో ఇది ఇట్లా అంటే కింద ఏమో వీళ్ళు ఇట్లా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డెకరేట్ చేశారు, లైక్ కింద అంటే బార్డర్స్కి సర్కిల్కి. అండ్ దాని తర్వాత రెడ్ కలర్ రోజెస్ లాగా పెట్టారు వీళ్ళు. దగ్గర చూపిస్తున్నాను మీకు అనిపిస్తుందో. సో ఇది రెడ్ కలర్, మళ్ళీ మధ్యలో పింక్, తర్వాత అంటే ఇది రెడ్, మళ్ళీ ఇట్లా ఆరెంజ్, ఇట్లా రెడ్డిష్ పింక్ కనిపిస్తున్నాయి రోజెస్, ఆరెంజ్, మళ్ళీ ఎల్లో. అండ్ ఇక్కడ ఈ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మనం దియా పెడతాము. సో వీళ్ళు ఇట్లా సింగిల్ ఇట్లా ఇచ్చారు. సో మనం డైరెక్ట్గా ఇందాక చూస్తే వాళ్ళు అటాచ్ చేశారు కదా, ఇక్కడైతే ఈ దియా ఇట్లా సింగిల్గా ఉంది. సో మనం ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టేస్తే ఇంకా అంతే, ఈ లుక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎట్లా అనిపించింది ఈ డిజైన్ మీకు నాకు చెప్పండి కామెంట్స్లో. సో ఇది ఎట్లా అనమాట. సో ఇది కూడా మనం లివింగ్ స్పేసు, తర్వాత బాల్కనీ, తర్వాత యూనో డైనింగ్ స్పేస్, వాక్వేస్, ఎంట్రీ అట్లాంటివి ప్లేసెస్లో డెఫినెట్గా డెకరేట్ చేసి పెడితే అసలు నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. అండ్ ఇది ఇట్లా, అండ్ దీనికి కూడా వీళ్ళు బేస్ అయితే ఇట్లా బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు ఇట్లా కార్డ్బోర్డ్తో పాటు ఇచ్చారనమాట. లైక్ దే హ్యావ్ మేడ్ ఆన్ బేస్ అయితే కార్డ్బోర్డ్ బేస్. సో ఇది ఇట్లా ఉందన్నమాట డిజైన్. మీకు ఎట్లా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో దిస్ ఈజ్ మై దివాళీ షాపింగ్ అనమాట. నేను డెకరేటివ్ ఐటమ్స్ కొన్నాను ఇంటి కోసం అని చెప్పి షాపింగ్. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ వస్తాను తొందరగా ఇంకో వీడియోతో పాటు మీ ముందు. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ పీయూస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.